ప్రకృతి ప్రేమికులందరికీ నమస్తే. ఈరోజు మనము ఒక కొత్త మొక్క, బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఈ మొక్క గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ మొక్కను ఇండోర్ మరియు అవుట్డోర్లో పెంచుకునే మొక్క. ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి తెలుసుకుందాం. ఈ మొక్కను తెలుగులో సాధారణంగా లక్క మొక్క అని పిలుస్తారు. లక్క ఆకుల మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్కను ఇంగ్లీష్లో జాడే ప్లాంట్ అని పిలుస్తారు. అలాగే ఎలిఫెంట్ బుష్ అని కూడా అంటారు. దీనిని ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ పెంచుకుంటే అదృష్టం, లక్ష్మీదేవి అనుగ్రహము, సిరి సంపద కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. అందుకే దీనిని మనీ ప్లాంట్ లాగా, ఒక అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్కలాగా భావిస్తారు. మరి ఈ మొక్కను ఎక్కడ పెంచాలి, ఎలా పెంచాలి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇండోర్లో పెంచవచ్చా, ఇంట్లో పెంచవచ్చా, అవుట్డోర్లో పెంచవచ్చా, మరి బయట పెంచవచ్చా అని సందేహం రావచ్చు మీకు. అయితే ఈ మొక్కలను పెంచేవాళ్ళు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇండోర్లో పెంచుకోవాలనుకునే వాళ్ళు కిటికీ దగ్గర కానీ, బాగా వెలుతురు వచ్చే ప్రదేశంలో కానీ పెంచుకోవాలి. కనీసం రోజుకు 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ తాకేలాగా పెంచుకోవాలి. మరి చీకటి గదుల్లో పెంచితే మాత్రం ఆకులు రాలిపోయే అవకాశం ఉంటుంది. అవుట్డోర్ ఎండలో పెంచితే దీనికి చాలా ఇష్టం. ఇది చాలా వేగంగా పెరుగుతుంది. మీ బాల్కనీలో కానీ, మీ వరండాలో కానీ, లేకుంటే మీ ఖాళీ ప్రదేశాల్లో ఇంటి ముందర కానీ పెంచుకుంటే ఇది చాలా వేగంగా పెరుగుతుంది. మరి తీవ్రమైన ఎండలు ఉంటాయి కదండి, ఏప్రిల్ మే నెలల్లో బాగా ఎండలు ఉన్నప్పుడు దీన్ని కాస్త నీడలో పెంచుకోవడం చాలా బెటర్ అన్నమాట. కొద్దిసేపు నీడలో ఉంచే ప్రయత్నం చేయాలి. మరి దీనికి నీరు ఎలా పోయాలి కదా, ఇది ఒక సెక్యులెంట్ జాతికి చెందిన మొక్క అన్నమాట. దీనికి నీరు పోసినప్పుడు ఆకుల్లో మరియు కాండంలో నీరు నిల్వ చేసుకునే అవకాశం బాగుంటుంది. భలే గమ్మత్తుగా ఉంది కదండి. ఈ మొక్క అడేనియం మొక్కలాగా కాండంలో కూడా నీరు నిల్వ ఉంచుకుంటుంది, అలాగే ఆకుల్లో కూడా నీరు నిల్వ ఉంచుకుంటుంది. అంటే ఇది నీటి శాతాన్ని ఎక్కువ నిల్వ ఉంచుకుంటుంది కాబట్టి రోజు నీరు పోయకుండా పర్వాలేదన్నమాట. మరి ఎండలు కొట్టినప్పుడు మాత్రము చూసుకోవాలి, కొంచెం గుల్లగా ఉంటే సరిపోతుంది. ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోస్తే సరిపోతుంది అని మొత్తం పోయకుండా ఉండకూడదు, తేమగా ఉండేలా చూసుకోండి. మరి కుండీల్లో వేలు పెట్టి చూసినప్పుడు మెత్తగా ఉంటే పర్వాలేదు, కొంచెం ఎండిపోయినట్టు అనిపించినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి. మరి ఎక్కువ నీరు పట్టినట్టయితే వేర్లు కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సంరక్షణ: ఈ మొక్కలకు సంవత్సరానికి 2 సార్లు వర్మీ కాంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. మొక్కల ఆకుల కత్తిరింపులు ఎలా ఉంటుందంటే, కొద్దిగా పెద్దగా పెరిగిన తర్వాత అందంగా మంచి ఆకారంలో కత్తిరింపులు చేసుకుంటే బోన్సాయి మొక్కలాగా కనపడుతుంది. కత్తిరించిన కొమ్మలను మట్టిలో నాటితే మళ్ళీ మొక్కలుగా తయారవుతాయి. మరి ఈ మొక్కను ఇళ్లలో పెంచుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయని మనం ఆలోచిద్దాం. ఇది వాస్తవంగా వాస్తు ప్రకారం చాలా మంచి మొక్క అని అంటారు. ఈ ఆకులు నాణ్యం రూపంలో కనిపిస్తాయి కాబట్టి గుమ్మం దగ్గర పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అలాగే ఈ మొక్క కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని రాత్రిపూట ఆక్సిజన్ను వదులుతుంది. ఈ మొక్క గాలిలో తేమ శాతాన్ని పెంచుతుంది. ఇళ్లలో ఏసీలు వాడడం వల్ల గాలిలో పొడి శాతం పెరుగుతుంది. అప్పుడు ఈ మొక్క మన ఇళ్లలో ఉండడం వల్ల, గదుల్లో ఉండడం వల్ల ఆ పొడి శాతాన్ని తీసేసి తేమగా మారుస్తుంది. ఈ మొక్క ఆకుల నుండి తేమ శాతాన్ని విడుదల చేయడం వల్ల గదిలో పొడిబారకుండా తేమ శాతాన్ని ప్రసాదిస్తుంది. ఈ మొక్కలను గదుల్లో ఉంచుకోవడం వల్ల, దీని ఆకుల నుండి సరి అయిన తేమ శాతాన్ని విడుదల చేయడం వల్ల శీతాకాలంలో చర్మం పొడిబారకుండా మరియు జలుబు వంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఆఫీస్ గదుల్లో పనిచేసే వాళ్ళు తమ టేబుల్ మీద ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఇంకా చెప్పాలంటే ఏకాగ్రత కూడా పెరుగుతుందని అంటున్నారు. ఇక ఈ మొక్కకు నీరు ఎక్కువగా పట్టించాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం చేస్తారు? మీ దగ్గరలో ఉన్న నర్సరీలో ఇలాంటి మొక్కను తెచ్చుకొని మీ గదుల్లో పెంచుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
మరొక వీడియోలో మంచి మొక్క గురించి మీకు వివరాలు తెలియజేస్తాను. అంతవరకు నమస్తే, టాటా, బై బై.